ఎవరు మీరు? ఎవరు మేమా? అసలు మీరెవరు? ఈ పాపను మీరు దత్తత తీసుకోవడానికి వీల్లేదు. వద్దనడానికి మీరెవరండి? పాప మాకు నచ్చింది, మేము దత్తత తీసుకుంటున్నాం. అంటే మీకు నచ్చితే సరిపోతుందా? ఎవరిని పడితే వాళ్ళని దత్తత తీసుకుంటారా? పాప ఎవరో, వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారో లేదో తెలుసుకోరా? అసలు ఎవరండి మీరు? మధ్యలో మీ లొల్లేంది? బిడ్డకి అమ్మ అయ్య ఎవరూ లేరు. బస్తీలో పెరిగింది. మాకు నచ్చి దత్త తీసుకుంటున్నాం. కాదనడానికి మీరెవరు? ఆ బిడ్డను కన్నవాళ్ళం. ఇప్పుడు పడింది అస్సలైన దెబ్బ. ఏమంటున్నారండి మీరు? మీరు మళ్ళీ కన్నవాళ్ళ? లేదు, ఎవరనుకుని ఎక్కడికొచ్చారో. ఈ అమ్మాయి బస్తీలో పెరిగింది. మధుగారు మళ్ళీని పెంచింది కదా, ఆ అమ్మాయిని పిలిస్తే అప్పుడు నిజం తెలుస్తుంది. ఆ అమ్మాయి పేరేదో ఉంది. రంగి. నాకెలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నారా? ఎందుకంటే మా కూతురు పెరిగింది రంగి దగ్గరే కాబట్టి. మీరు అబద్ధం చెప్తున్నారు. నిజంగా మళ్ళీ మీ కూతురైతే మీ దగ్గర పెంచకుండా బస్తీలో రంగి దగ్గర పెంచాల్సిన అవసరం ఏంటి? కరెక్ట్గా చెప్పావన్నయ్య. అనాథ పిల్లల్ని మా పిల్లలని చెప్పి ఎత్తుకుపోయే బ్యాచ్లు ఈ మధ్యన చాలా ఎక్కువయ్యాయి. ఏమండి, జాగ్రత్తగా మాట్లాడండి. మేం పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళలాగా కనిపిస్తున్నావా? లేకపోతే మరేంటి? ఇన్నాళ్ళు గుర్తురాని పాప సరిగ్గా మేము దత్తత తీసుకునేప్పుడే గుర్తొచ్చిందా? డబ్బుల కోసం ఆడుతున్న నాటకాలు ఇవన్నీ. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి, లేదంటే పోలీసులకి ఫోన్ చేయాల్సి వస్తుంది. అసలు మాట్లాడరేంటండి? మళ్ళీ మీ బిడ్డ కాదు కదా, కావాలని వచ్చి ఇక్కడ గొడవ చేస్తున్నారు కదా. ఏం కావాలి మీకు? ఎందుకు గొడవ చేస్తున్నారు చెప్తారా? పోలీసుని పిలవమంటారా? లేదండి, నిజంగానే మళ్ళీ మా బిడ్డ. ఇన్నాళ్లకి మీ దగ్గర ఉన్న సంగతి తెలిసింది. దయచేసి మా బిడ్డని మాకివ్వండి. ఎందుకే బతిమలాడతావు? పోలీసుల్ని పిలుస్తా అన్నారు కదా, పిలవనే. వచ్చాక ఆధారాలు చూసి ఎవరి బిడ్డ వాళ్లే తేలుస్తారు. ఏం ఆధారాలున్నాయండి? ఉంటే చూపించండి. ఈ గొడవంతా ఎందుకు? చూపించండి. ఆధారాలున్నాయా లేవా? కన్నవాళ్ళం ఎదురుగానే ఉన్నాం. ఇంతకు మించి ఏం ఆధారాలు కావాలి? మీరు పోలీస్ కేసు పెట్టడం కాదు, మేం కేసు పెడతాం. అవేవో టెస్టులు చేస్తారు కదా, చేస్తే అప్పుడు తేలుతుంది. మేం మళ్ళీ మీద చాలా ప్రేమ పెంచుకున్నాం. మా కన్న బిడ్డ అనుకున్నామండి. ఇప్పుడు మీరొచ్చి ఇలా అంటుంటే ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. దయచేసి నిజం చెప్పండి. మళ్ళీ నిజంగానే మీ కూతురేనా? అరే, అదే చెప్తున్నాం కదా. నా భార్య ప్రభుత్వ ఆసుపత్రిలో పురుడు పోసుకుంది.
ఎవరో పాపను ఎత్తుకుపోయారు. కొన్నాళ్ళకు ఆ దొంగ దొరికితే ఆ రోజు ఎవరో తరుముతున్నారని అనాథ శరణాలయం ముందు ఆ పాపను వదిలేసిపోయాడు. అక్కడ పనిచేస్తున్న ఒక ఆయా పెంచుకోవడానికి తీసుకెళ్ళిందని తెలిసింది. కానీ ఆ ఆయా దొరకడానికి ఇన్నాళ్లు పట్టింది. తనకి ఆరోగ్యం బాగాలేక రంగి అనే అమ్మాయికి ఇచ్చానని చెప్పింది. ఇప్పుడు వెతుక్కుంటూ వచ్చేసరికి ఇదిగో ఇక్కడ మీరు దత్తత తీసుకుంటున్నారు. నాలుగేళ్ల నుండి తిండి నిద్ర లేకుండా బిడ్డ కోసం తిరిగితే ఇప్పటికి దొరికింది. మా బిడ్డను మాకు అప్పగించండి, మేము కాళ్ళు అయ్యో, పట్టుకుంటాం. అయ్యయ్యో ఆహా, ఏం కథలే. ఎవరైనా వింటే నిజంగానే 4 ఏళ్లుగా కూతురు కోసం తల్లడిల్లిపోతున్నారేమో అనుకుంటారు. మీరు చెప్పేది నిజమా? మీరేనా నా అమ్మా నాన్న? అవునమ్మా, మేమే మీ అమ్మా నాన్నలం. కొరిట్లో తప్పిపోయి ఎన్నాళ్ళకు కనిపించావు. ఏంది ఎంత గబ్బు కొడుతున్నావు? స్నానం చేసినవా లేదా? పట్టుకుంది సాలు, వదులు. ఇదిగోండి ఈ సర్టిఫికెట్స్ చూడండి. హాస్పిటల్ వాళ్ళిచ్చిన బర్త్ సర్టిఫికెట్, అనాథ శరణాలయం వాళ్ళిచ్చిన సర్టిఫికెట్, 4 ఏళ్ల క్రితం మేం పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ అన్నీ ఉన్నాయి చూడండి. మీకింకా నమ్మకం కలక్కపోతే ఆ పరీక్షలేవో చేయించుకోండి. నమ్మకపోవడానికి ఏం లేదండి. మేము పసిబిడ్డను దూరం చేసుకున్నాం. ఆ బాధ ఎలా ఉంటుందో మాకు తెలుసు. మళ్ళీ చూడగానే మా పోయిన బిడ్డే తిరిగి వచ్చిందన్న ఫీలింగ్ కలిగింది. ఎన్నో జన్మల బంధంలా అనిపించింది. అలాంటిది ఇప్పుడు మీరు పాపం తీసుకెళ్ళిపోతామంటుంటే భరించడం కష్టంగా ఉంది. అసలు పాప నదిలి మేము ఉండగలమా అనిపిస్తుంది.
మళ్ళీ వదలండి వదలండి మా బిడ్డను వదలండి మళ్ళీ వదలండి వదలండి సార్ ప్లీజ్ ప్లీజ్ వదలండి మా బిడ్డను మమ్మల్ని తీసుకెళ్ళనివ్వండి మళ్ళీ రామ్మా మళ్ళీ ఎవరండి? వదలండి అన్నయ్య సార్, అన్నయ్య, ఆగండి. వదలండి. అన్నయ్య బాబా అన్నయ్య, అన్నయ్య, ఆగు, బాబా, ఆగు. వదలండి, ప్లీజ్. వదులు. అప్పుడు నా కన్న బిడ్డ దూరమైనప్పుడు ఎంత బాధపడ్డాను ఇప్పుడు అదే బాధరా. మళ్ళీ లేకుండా నేను ఉండలేనురా. మళ్ళీ బావా మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోతున్నా. మళ్ళీ అన్నయ్య, ఆగండి. అన్నయ్య, బావా అలాగే వదిన. బావా టెన్షన్ అవ్వద్దు మృదుల. బస్తీ మనుషులా? వాళ్ళు నా మనుషులే. మళ్ళీ 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 అమ్మ మళ్ళీ మళ్ళీ అమ్మ మళ్ళీ మళ్ళీ మాన్సి మధు గారికి ఏం కాదు కదా? అన్నయ్యకేం కాదు వదినా. నువ్వు ఏడవద్దు వదినా. ఊరుకో మృదుల, ఏం కాదు. డాక్టర్, ఆయనకి ఎలా ఉంది? మళ్ళీ అంటే ఎవరమ్మా? ఏం డాక్టర్? ఆ పేరే కలవరిస్తున్నారు. చాలా ఎమోషనల్ అయి స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. తొందరగా తనని తీసుకురండి. ఇదే స్ట్రెస్ ఇలాగే పెరిగితే ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవ్వక బ్రెయిన్ హ్యామరేజ్ కి దారి తీయొచ్చు. అమ్మ మళ్ళీ తొందరగా తీసుకురండి, టైం లేదు. ఇప్పుడు ఏం చేద్దామే? మళ్ళీ వాళ్ళు తీసుకుపోయారు కదా, ఇప్పుడు ఎట్లా తీసుకురావడం? పోనీ వాళ్ళని కలిసి అన్నయ్య కోలుకునేంత వరకు మళ్ళీని మనతో ఉంచమంటే? లేదు గౌరవ్, మళ్ళీ ఎప్పటికీ ఆయనతో ఉండాల్సిందే. లేదంటే ఆయన ఉండలేరు. కానీ ఎట్లా? వాళ్ళు ఒప్పుకోరు కదా. నేను ఒప్పిస్తాను మాన్సి. మధు గారి కోసం ఎలా అయినా మళ్ళీ తీసుకొస్తాను. వదిన ఆగు.
మానసి నువ్వు ఇక్కడే ఉండు, నేను వదినతో వెళ్తాను. శాంభవి జాగ్రత్త. వదిన నేను వస్తాను, పదొదిన. పెద్దమ్మ, డాడీకేం కాదు కదా? డాడీ, పెద్దమ్మ, డాడీ. నాన్నకేం కాదమ్మా. పెద్దమ్మ, డాడీ. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు నా కోసం వస్తారు. ముందు ఇవ్వనని బెట్టు చేయండి, తర్వాత పైసలు ఇస్తామంటారు. లాక్కుని వదిలేయండి. సమజైంది కదా? మేడం మాకు ఇలాంటివేం చెప్పలేదు. ఎవరూ రారు. వచ్చినా మేడం చెప్పందే నిన్నెవరికీ ఇవ్వం. మళ్ళీ అసలు ఆట ఇప్పుడు మొదలైంది. మేడం చెప్పండి. పాప మీ దగ్గరే ఉంది కదా? మా దగ్గరే ఉంది మేడం, మీరు చెప్పిన అడ్రస్లోనే ఉన్నాం. గుడ్. ఇప్పుడు వాళ్ళు పాప కోసం ఆ అడ్రస్కి వస్తారు. ఇవ్వనని బాగా పెట్టు చేయండి. డబ్బులు ఇస్తామంటారు. ఆ డబ్బు తీసుకొని పాపనిచ్చేయండి. ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. అలాగే మేడం. కానీ మేడం, ఈ అడ్రస్ వాళ్ళకెలా తెలుసు? తెలుస్తుంది. నువ్వు ఆధారాలని కొన్ని సర్టిఫికేట్స్ చూపించావు కదా, అందులో నువ్వున్న ఇంటి అడ్రస్ రాశాను. దాన్ని బట్టి వచ్చేస్తారు. రెడీగా ఉండు. సరే మేడం. మళ్ళీ దొరసాన్ని నేను చెప్పినట్టే చెప్పిందా? వామ్మో, నువ్వు సూపర్ మళ్ళీ. బయటే ఇన్ని నాటకాలు ఆడుతున్నావంటే ఇక నాటకాల్లో ఏ రేంజ్లో ఇరగదీస్తావో. మాతో వస్తావా? చల్, నేను ఆ ఇంటికి వారసురాలను అవుతానంటే నాటకాలంటారేంది? చెప్పిన పని చేసి చెక్కేయండి. నేనట్ట బయటికి పోయి తిరిగి వస్తా. మళ్ళీ ఇలా రా. బయట దొంగలుంటారు, జాగ్రత్త. ఈ ఏరియానే గౌరవ్. కొంచెం ముందుకు వెళ్ళి రైట్ టర్న్ తీసుకోవాలి. తొందరగా పోని గౌరవ్. రంగి అక్క ఏడకపోయింది? ఈ గ్యాప్ లో కాయరాజక్క 4 ఆటలు వేసుకునే వాళ్ళం కదా. మళ్ళీ వదిన మళ్ళీ